తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ పలువురు అధికారులను సీఎం కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలిసే అవకాశం ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ పలువురు అధికారులను సీఎం కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఢిల్లీలో కూడా ఉంటున్నారు. మరి ఏఐసిసి అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గం సంబంధించి కూడా మరి 3 కేబినెట్ బెర్తులు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇంకా 3 కన్ఫర్మ్ కావాల్సిన అవసరం ఉంది. మరి అవి కొంతవరకు డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు టీపీసీసీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు టీపీసీసీ సంబంధించి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇంకా కార్యదర్శుల పేర్లు అయితే ఇంకా రావాల్సిన అవసరం ఉంది. స్పోక్స్ పర్సన్స్ పేర్లు కూడా రావాలి. కాబట్టి మన వీటన్నిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో కూడా మీట్ అవుతారు. అదేవిధంగా సోనియా గాంధీ కొంత ఆరోగ్యం కూడా కొంతవరకు బాగలేదు కాబట్టి మరి ఆమెను కూడా పరామర్శించే అవకాశం అయితే ఉంది. మరి షెడ్యూల్ అయితే మరోవైపు ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా అంటే నామినేట్ పోస్టుల విషయంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరోవైపు జూన్ లాస్ట్ వీక్ లో స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తాయని కూడా కొంతవరకు చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో నామినేట్ పోస్టులు ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రధానంగా గాంధీ భవన్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు పూర్తయింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇప్పటి వరకు 40 కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే భర్తీ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి, భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు నామినేట్ పోస్టులు, ఇతర పార్టీకి సంబంధించిన పదవుల విషయం కూడా ఇక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా డీసీసీ ప్రెసిడెంట్లు కూడా నియమించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ లో కూడా కొంతవరకు అసంతృప్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు అవుతుంది, అయినా కూడా తమకు పదవి లేకపోవడంతో మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. మరి వాళ్ళకు పదవులు రాక పార్టీ కోసం పనిచేయలేక మరి చాలా వరకు కూడా కొంతవరకు అసహనం కూడా గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ టూర్ లో కూడా ఏఐసిసి అగ్రనేతలు కలిసి మరి నామినేటెడ్ పోస్టుల విషయం, అదేవిధంగా టీపీసీ సంబంధించి కార్యవర్గం పూర్తి స్థాయిలో రిలీజ్ చేసేపై కూడా ఏఐసిసి నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. మరి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నామినేటెడ్ పోస్టులు అయితే. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తే మరి రాబోయే స్థానిక సంస్థల్లో మరి కాంగ్రెస్ క్యాడర్ కూడా చాలా వరకు ఉత్సాహంగా పనిచేస్తుంది. ఎక్కువగా సర్పంచ్ ఎన్నికలు కానీ ఎస్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అత్యధిక స్థానాలు కూడా గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి నేతలను కలవడంతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో పాటు పలువురు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నట్టుగా తెలుస్తోంది. మరి రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకే మరి వారితో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరి చర్చించే అవకాశం కూడా ఉంది మరి బ్రిటన్ మాజీ ప్రధానితో. మరి ఒకవైపు ఏఐసిసి నేతలు కలవడంతో పాటు మరి ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కలుస్తారు. అదేవిధంగా ఏఐసిసి నేతలు కలిసి రాహుల్ గాంధీతో మీట్ కావడం కానీ సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకోవడానికి కూడా
సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే ఆమె ఈ మధ్య కొంతవరకు అస్వస్థకు గురైంది. ఇప్పటికే హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి మరి ఆమెను పరిశీలించడానికి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు నామినేట్ పోస్టుల విషయం కూడా కొంతవరకు కోలుకొచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి ఈసారి నామినేట్ పోస్టులు దాదాపుగా ఒక 50కి పైగా నామినేట్ పోస్టులు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మరి వారికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే ప్రిపేర్ చేశారు. మరి ఆశావాహులు కూడా వారి ప్రయత్నం చేశారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి మరి మాకు పదవులు కావాల్సిందిగా కోరడం కూడా జరిగింది. మరి ఇప్పటికే మనం చూస్తాం ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ కూడా ప్రధానంగా జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు నామినేట్ పోస్టులపై కూడా ఈ యొక్క పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి వాటి సంబంధించిన పోస్టులు కూడా అయితే సతీష్, రోజుల వ్యవధిలోనే మరోసారి సీఎం ఢిల్లీకి వెళుతూ ఉండడం, ఇప్పటికే విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి కదా, ఢిల్లీకి వెళుతున్నారు కానీ ఏం ఉపయోగం లేదు, అలాగే మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు, అసమాన ముఖ్యమంత్రిని హైకమాండ్ దగ్గరికి పిలిపించుకుంటుంది, ఏంటి పద్ధతి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా, ఏమనుకోవాలి రోజుల వ్యవధిలోనే మరోసారి సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి? ఎస్ శివ, ఈ విషయంపై కూడా ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని బీజేపీ నేతలు కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మరి వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. మరి కౌంటర్ గా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు కౌంటర్లు కూడా ఇచ్చారు. మరి తను 30 సార్లైనా 50 సార్లైనా ఎన్నిసార్లైనా వెళ్తాను, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాలు తనకు ముఖ్యమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రులు గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని, కేంద్ర హోంశాఖ మంత్రులు గాని, చాలా వరకు కేంద్ర కేబినెట్ సంబంధించిన మంత్రులు కూడా చాలా వరకు కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గ్రాడ్యుయేటీకి సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ అడగడం జరిగింది. ఆయన కూడా పెద్ద ఎత్తున కూడా తీసుకురాలేకపోవడం పట్ల కూడా మరి బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు కూడా చేశారు. మరి చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళడం పట్ల కూడా కొంతవరకు అసహనం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి తను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాలు తన ముఖ్యమని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో మాత్రం ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు. మరి తను ప్రభుత్వం నడిపించడంలో బాగా అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధుల విషయంలో మాత్రం తను ఎప్పుడైనా ముందంజలో ఉంటానని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా క్లారిటీ ఉన్నారు. మరి ఈ యొక్క పర్యటనలో మరి బ్రిటన్ మాజీ ప్రధానితో పాటు కేంద్ర సంబంధించిన పలువురు మంత్రులను కూడా కేంద్ర మంత్రులు కలిసి మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఇటు ఏఐసీసీ నేతలు కూడా కలుస్తారు. కలిసి నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ టీపీసీసీ కార్యవర్గం సంబంధించిన పూర్తి స్థాయి సంబంధించిన విషయంలో కూడా ఏఐసీసీతో ఈ యొక్క సమావేశంలో చర్చించిన తర్వాత, ఈ యొక్క టూర్ లో చర్చించిన తర్వాత వాటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే స్థానిక సంస్థలకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అదేవిధంగా టీపీసీ కార్యవర్గం కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.